ముందు పెళ్లి చేసుకుని ఇంటి నుంచి మర్యాదగా ఎలా వెళ్ళాలో దాని గురించి ఆలోచించు. నీ ముందున్న బుద్ధి లేని వాళ్ళని చూసి నువ్వు కూడా వాళ్ళలాగా ప్రవర్తించకు. నాకు చిరాకు తెచ్చే వరకు తెచ్చుకో. తారక్ సార్, ఏంటిది? నిమిషంకేదో తెలియక మాట్లాడారు. మీరు కూడా ఏంటి తనతో ఇలా వాదిస్తారు? బుద్ధి లేని వాళ్ళకి ఈ విధంగానే సమాధానం చెప్పాలి నిలవేణి, లేకపోతే నెత్తి మీద కొమ్ములు మొలుస్తాయి. తారక్ సార్, ఇది నాకు నా ఆడపడుచుకి మధ్య జరుగుతున్న విషయం. మధ్యలో మీరెందుకు కలగ చేసుకుంటున్నారు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదు నిలవేణి, దీని వయసు ఎంత? నిన్న మొన్నటి వరకు కాలేజీకి వెళ్తున్న అమ్మాయి. ఆ మాత్రం బుద్ధుండొద్దా? అయ్యో మహానుభావ, నా ఆడపడుచుకి నేను ఏం చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో నాకు బాగా తెలుసు. ముందు మీరిక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా? అది కాదు నిలవేణి, తనకు తెలియాలి కదా. వెళ్ళండి వెళ్ళండి తారక్ సార్. నిమిషమ్మా, నేను సెలెక్ట్ చేసిన ఈ చీర మీకు నచ్చలేదు అంతే కదా? పర్లేదు, వదిలేయండి. దీన్ని మీరు కట్టుకోని అవసరం లేదు. కానీ ఈ చీరే మీ జీవితాన్ని నిలిపిందని త్వరలోనే తెలుసుకుంటారు. ఈ చీర వల్లే మీ బతుకులో కురవబోయిన ఒక విషపు వర్షం ఆగింది అని కూడా త్వరలోనే అర్థం చేసుకుంటారు. ఆ రోజు ఈ చీర గురించి నేను గుర్తు చేయని అవసరం లేదు. మీ అంతట మీరే వచ్చి ఈ చీర కావాలని అడుగుతారు. అప్పటి వరకు ఈ చీర నా దగ్గర ఉంటుంది. నీకేమైనా పిచ్చా? ఆ చీర నా జీవితాన్ని కాపాడమేంటి? ఇంకా చెప్పాలంటే ఆ చీర వలన నాకు లేనిపోని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు హఠాత్తుగా నా చుట్టూ ఉన్న సంతోషాన్ని మొత్తం తగలబెట్టేసింది. మన చేతిలో ఉన్న కర్ర విలువ దాని అవసరానికి వాడే వరకు మనకి తెలియదు నిమిషమ్మ. ఆ కర్ర చేతిలో ఉన్నంతకాలం దానిని ఒక కర్రలాగే చూస్తాం. కానీ ఏదైనా విషనాగు కాటేయడానికి మీదకు వస్తే ఆ కర్రని ఆయుధంగా మార్చుకుంటాం. అప్పుడు తెలుస్తుంది ఆ కర్ర విలువ. అలాగే మీ జీవితంలో ఈ చీర వల్ల జరిగిన మార్పు, ఈ చీర వల్ల జరిగిన మేలు మీకు ఇప్పుడు అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. అమ్మా మహాతల్లి, ఇంకాపుతావని ప్రసంగాలు. చూడు, నువ్వు ఈ ఇంటి కోడలుగా ఫీల్ అయిపోయి నాకు వదిన అనే స్థానాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావనుకుంటా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ చేత్తో తాకిన ఏ బట్ట నా ఒంటి మీదికి రాదు. అది నీ స్థానం. నీ స్థానాన్ని నువ్వు అర్థం చేసుకొని నీ హద్దుల్లో నువ్వుంటే నీకే మంచిది.